ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండూరు బ్రిడ్జి వద్ద వరద ఉధృతికి అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా ఇన్ఫ్లో వస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని భారీ వర్షానికి కప్పలవాగు పొంగి పొలుతున్న పరిస్థితి. ఇటు గడుకోల మీదుగా ప్రవహించేటువంటి ఈ యొక్క కప్పలవాగు ఇటు కొండూరు అప్రోచ్ రోడ్డుకు వేసినటువంటి వంతెన దగ్గర వేసినటువంటి రోడ్డు కూడా కొట్టుకుపోయే పరిస్థితి అని చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇటు వాగులు వంకలు కూడా నిండి కుండలను తలపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు దీనికి సంబంధించి ఇటు కమ్మరిపల్లి మండలంలో ఇటు రాళ్ళవాగు కావచ్చు, తీగల వాగు కూడా పొంగి పొలుతూ ఉన్నాయి. ఇటు భీమగల్ మండలంలోని గోనుగొప్ల వాగు కూడా పొంగి పొలుతున్న పరిస్థితి. దాని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే కామారెడ్డి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిజాం సాగర్ మండలంలో ఇటు భారీ వర్షం కురిసిందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. నెత్తడి వాగు పొంగి పొరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా అయితే ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో వస్తుంది. 6,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కళ్యాణి ప్రాజెక్ట్ సంబంధించి నీళ్లు నిండినటువంటి పరిస్థితి ఉంది. దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. కౌలస్నాలలో కూడా కౌలస్నాల ప్రాజెక్టులోకి స్వల్పంగా ఇన్ఫ్లో వస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఇటు కామారెడ్డి జిల్లాలో ఇప్పటికీ ఇటు భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇటు నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలోని ఇటు ఆర్మూర్ నియోజకవర్గం, అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలోని ఇటు పలు మండలాల్లో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై పరిస్థితి ఉంది. అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రస్తుతం అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకి 4,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతం అయితే వస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి అయితే గత నెల నుంచి కూడా ఇటు వర్షాలు లేక విలువలు అనేటువంటి రైతాంగం అయితే ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నిజామాబాద్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి కొండూరు వాగు వద్ద ఉన్నాం. కొండూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. అయితే లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ పరిస్థితి ఏర్పడింది. అయితే వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న దాని ప్రకారం అయితే రానున్నటువంటి 36-48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితిలో ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి ఇటు అధికారులు, వాతావరణ శాఖ అధికారులు, అదేవిధంగా జిల్లా అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఇండ్లలో ఉన్నటువంటి వారు జాగ్రత్త ఉండాలి. ఇటు పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ కూడా ఇటు అధికారులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఓవరాల్గా చూస్తున్నట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్నటువంటి 48 గంటల్లో వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో జాగ్రత్త ఉండాలని చెప్పేసి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు వంకలు అయితే ప్రస్తుతం పొంగిపడుతున్న పరిస్థితి ఉంది. ఇటు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.